హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి వైట్ కలర్ డ్రెస్లో ఒక బాపు బొమ్మ ఉంది. అదే మన వర్ష అనమాట. సో ఆవిడతో మాట్లాడేద్దాం. హలో హాయ్. హలో. నిజంగానే చాలా క్యూట్గా ఉన్నారు. ఎప్పుడు చూసినా హై లైఫ్ ఎగ్జిబిషన్కి ఎప్పుడు వచ్చినా సరే మీది ఒక డిఫరెంట్ అటైర్ ఉంటుంది. చాలా మంచి కాస్ట్యూమ్స్ అన్ని నెతుక్కుని చాలా మంచిగా రెడీ అవుతుంటారు. సో రెడీ అవడం పట్ల, కాస్ట్యూమ్ సెలెక్షన్ పట్ల మీకున్న అవగాహన మా ప్రేక్షకుల కోసం. అట్లా ఏమీ లేదు. బేసిక్గా ఏంటంటే మనం వేసుకునే అవుట్ఫిట్లో మనం హ్యాపీగా ఉండాలి. సో దానివల్ల ఇంకా లుక్ వచ్చేస్తుంది. సో మనం వేసుకునే ఏ కాస్ట్యూమ్ అయినా మనం దాంట్లో కంఫర్ట్గా ఉండాలి. సో మనం ఏదో సెట్ అవ్వలేని వేసుకొని వాళ్ళు వీళ్ళు వేసుకున్నారని వేసుకుంటే సో మనం అన్కంఫర్ట్గా ఉంటాం. అక్కడే మన లుక్ అనేది పోతుంది. మనకి కంఫర్ట్లో కొంచెం స్టైలిష్గా సెట్ చేసుకుంటే బాగుంటుంది. మోరోవర్ స్టైలిష్ ఏదైనా సరే రెడీ అవ్వాలి అంటే సో మీరు ముందుగా ఏమైనా లుక్ ప్రిఫర్ చేసుకుంటారా, లేదంటే మీ స్టైలిస్ట్కి వదిలేస్తారా? లేదు లేదు లేదు, నేను ముందుగా ఏమీ అనుకోను. మా స్టైలిష్ కూడా ఎవరూ లేరు. అన్నీ నా మమ్మీ చేస్తారు, మా వదిన చేస్తారు, నేను చేస్తాను. సో అంటే డిజైనర్స్ ఉంటారు కానీ వాళ్ళు కూడా నన్ను అడుగుతుంటారు. ఊరికే అట్లా సడన్గా అట్లా మనకి ఒక్క టైంలో ఇట్లా అవుతుంది కదా, అట్లా ఫస్ట్ అసలు ఏమీ ప్రిపేర్ అవ్వం. అప్పుడప్పుడు ఓకే డ్రెస్కి ఇది ఓకే ఓకే అట్లా సడన్గా అయిపోతుంది. సో బిఫోర్ ఏమీ ప్లానింగ్ ఉండదు. సో హై లైఫ్ ఎగ్జిబిషన్లో మీకు బాగా నచ్చేదేంటి? జ్యువెలరీ, శారీ ఆర్ చాలా ఉంటాయి కదా ఇక్కడ. సో అన్నిట్లో ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? నాకు ఇక్కడ స్టైలిష్గా ఉండే సారీస్ కానీ ఇంకా లెహెంగా బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి. చాలా స్టైలిష్గా, అంటే మేము రెగ్యులర్గా వేసుకునే అవుట్ఫిట్స్ కంటే ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి, చాలా క్లాసీగా ఉంటాయి. సో నాకు నచ్చుతుంది బాగా. అంటే చాలామంది చెప్పారు చూసిన వాళ్ళు సమ్మర్ కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి అంట అని. సో మీకు సమ్మర్ కలెక్షన్స్ అనగానే కుర్తీస్ టైపు ఇష్టమా, లేదంటే వాడల్? కుర్తీస్, ఐ లైక్ ఇట్ కుర్తీస్. నేను విలేజ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కుర్తీనే వేసుకుంటాను కాబట్టి కుర్తీలో కొంచెం స్టైలిష్గా సమ్మర్ కాబట్టి వచ్చింది, చాలా బాగున్నాయి. చాలాసార్లు అడిగాను నేను వర్ష గారిని వాట్ ఈస్ ద ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పేసి. ఈవిడ ఈసారి ఏం చెప్తారో చూద్దాము. సో ఇప్పుడు టైం ఎంత అయింది? ఆల్మోస్ట్ 12:30. నేను ఆల్రెడీ చికెన్ బిర్యానీ తిని స్టార్ట్ అయ్యాను. సో అంటే మనం టైంకి తినాలి, మనకి నచ్చిన ఫుడ్ తినాలి. పక్కన వాళ్ళు చేసింది మనం చేయకుండా ఉంటే చాలా హెల్తీగా ఉంటాం. మన కోసం మనం చేసుకోవాలి. సో చాలామంది టిప్స్ కావాలనుకుంటారు కదా, పక్కోళ్ళు చేస్తున్నారని మీరు మాత్రం అసలు చేయొద్దంట. అంటే మన బాడీకి ఏం సెట్ అవుతుందో తెలియదు కదా. సో వేరియేషన్స్ అయితే ఉండాలి, దాన్ని వేరేగా ట్రై చేయాలి. కానీ ఫుడ్ చేంజెస్ ఉండాలి, కానీ టూ మచ్ చేంజెస్ ఉండకూడదు. రైస్ తినొద్దు అంటారు కానీ నేను ఇప్పటి వరకు వన్ డే కూడా నేను రైస్ తినకుండా ఉండలేను. సో బిర్యానీ తిని ఆల్రెడీ చికెన్ బిర్యానీ వచ్చా. వర్షకి వాట్ ఈస్ ద ఫేవరెట్ ఫుడ్ ఐటమ్? నాన్ వెజ్ ఆర్ వెజ్ ఆర్ వాట్ ఎల్స్? నాన్ వెజ్, మటన్. సో బాగా వండుతారా, తింటారా ఏంటి? అంటే వంట కొంచెం ఓకే పర్లేదు, వంట కొంచెం వచ్చు పర్లేదు. వంట చేస్తాను, తింటాను, తినిపిస్తాను కూడా. సో మేము కూడా తొందరలో వెళ్ళి తింటాం వర్ష గారి దగ్గర. తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.